జనవరి తర్వాత ఉప్పాలరాము గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఉప్పాలరాము గారికి ఇన్ఛార్జ్ ఇవ్వగానే ఉప్పాలరాము గారు ఏం చెప్పారంటే, మాకు పెనంలో ఒక్కో విధంగా ఒక్కోళ్ళకి ఒక్కోటి మనం మార్పు తెలిసే విధంగా ఒక పని చేద్దాం, మంచి పని చేయండి. నేను అన్నాను, అన్న కొంచెం మా బయలు గ్రౌండ్ ఉందన్నా కొంచెం దానికి గోడ కట్టి పెట్టండి నేను చెప్పాను. కడకం ప్రసాద్ గారు ఏమన్నారంటే, మా బయలు గ్రౌండ్ ఉంది కొంచెం దానికి కూడా గోడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది రాము, రేపు పొద్దున్న నువ్వు ఉదయాగా మన గవర్నమెంట్ వచ్చి చేసుకుందామని ఎలక్షన్ ముందు చెప్పారు. అలాగే ఇంకా మా మున్సిపాలిటీకి నేను ఇంకా ఏమైనా చేయాలంటే, మున్సిపాలిటీలో 30 లక్షల రూపాయలు పెట్టి ఫిల్టర్ బెడ్ క్లీన్ చేయాలి. ఇప్పుడు దాకా 30 సంవత్సరాలు చేసేది, అప్పటి నుంచి చేయలేదు, 30 సంవత్సరాలు అయిపోయిందని చెప్పాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే, పెడలో ఉన్న టీడీపీ నాయకులు అయితే మళ్ళీ ఎక్కడ ఓట్లు పోతాయో అని చెప్పి అర్ధమూరులో ఉన్న ఒక టీడీపీ నాయకుడితో లెటర్ పెట్టారు. ఏమని పెట్టారు? హిందూ శ్మశాన వాటికి పని స్టార్ట్ చేయలేదు, ఆపించండి. ఎలక్షన్ కూడా వచ్చేసింది, ఆపండి పెట్టారు. ముస్లింది బరియల్ గ్రౌండ్ దాన్ని ఆపించమని పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ బెడ్ అని చెప్పి ఇక్కడ పెట్టించారు. ఇదేంటిది? ఇది అభివృద్ధిని అడ్డుకోవడం కాదా? మరి మీరు ఆ రోజు మీరేగా, మీ దగ్గర దమ్ము లేక, పెడంలో ఎవరి దగ్గర దమ్ము లేక ఎక్కడో అర్ధమూరులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆడితో అర్జీ పెట్టించారు. మేము ఏదైనా దమ్ముగానే ఆపాం, అది దుర్వినియోగం అవుతుంది అని దమ్ముగా కౌన్సిల్లో లేచి నుంచి ఆపాం. ఆ దమ్ము కూడా మీ దగ్గర లేదు, అది ఒకసారి ఆలోచించు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మా గురువు గారు కృష్ణప్రసాద్ గారు, గంగాధర్ గారు, మా బాబాయ్, వీళ్ళందరూ మాజీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అని వేస్తున్నారు. ఫస్ట్ పేపర్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అక్టోబర్ 2018లో ఈయన చైర్మన్ అయ్యారండి. అప్పటికే మార్చికి ముందు, ఎప్పుడైనా మార్చికి ముందు ఇంటర్వ్యూలు అవుతాయి, మార్చి అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ దాటిన తర్వాత ఫండ్ రిలీజ్ చేస్తారు. ఈయన అయ్యే పాటికి ఇంటర్వ్యూలు అయ్యి రెడీగా ఉంది. మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు కదా ఒక రాష్ట్రానికి. మీరు ఈ కాందారి కార్మికులు కానీ, మీ వెనకాల తిరిగే వాళ్ళకి కానీ, మీ బీసీ అంటున్నారు కదా, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కదా, మీరు కార్మికుల్లో ఎవరికైనా ఒక్క లోన్ ఇచ్చారా? మీరు ఒక్క లోన్ ఎవరికైనా ఇప్పించారా? ఈ 6 నెలల కాలంలో ఒక్క లోను ఎవరికైనా ఇప్పించారా? ఇప్పిస్తే మాకు తెలియజేయండి. మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న పట్టణపట్నంలో దేవాంగ కళ్యాణంలో ఒక మీటింగ్ జరిగింది. దాని హెడ్డింగ్ ఏంటంటే, స్థలం బదలాయింపుల్లో అడ్డుకున్న వైసీపీ కౌన్సిలర్లు అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి పెట్టారు మీటింగ్. స్థలం బదలాయింపుల్లో వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారంటే, స్థలం బదలాయింపు కోసం ఎప్పుడైనా మీరు వచ్చి వైసీపీ కౌన్సిలర్ని కలిశారా? లేదా వైసీపీ కౌన్సిలర్తో ఎవరైనా మాట్లాడారా? దాని గురించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టాం. అయితే మా కౌన్సిలర్, 1వ వార్డు కౌన్సిలర్ మళ్ళా పద్మావతి గారు మొట్టమొదటిగా లేచి, ఖాజా గారికి దేవాంగులు ఒక్కళ్ళకే లబ్ధి చేకూరుద్ది, దేవాంగుల గురించి మాట్లాడడానికి ఖాజా గారికి ఏం అవగాహన ఉంది, దేవాంగుల గురించి, నేను దేవాంగులు అని ఏ కులం పేరు ఏ మతం పేరు పెట్టలేదు, అక్కడ ఎత్తలేదు. ఫస్ట్ మా కౌన్సిలర్ గారు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే కులాలు మతాలు అందరం మేమందరం కలిసే ఉంటాం కాబట్టి ఒక వర్గానికి లబ్ధి చేకూరే పని చేయొద్దని నేను చెప్పాను. దాంట్లో మా కౌన్సిలర్ గారు ఏదో స్క్రిప్ట్ ఇచ్చుంటారు కదా పక్కన వాళ్ళు, ఆ స్క్రిప్ట్ చదివే భాగంలో కొంచెం తడబడతా మాట్లాడారు. అయితే ఆ కౌన్సిలర్ గారికి నేను చెప్తున్నాను, నేనైతే ఏ కులం పేరు ఎత్తలేదు, ఏ కులానికి లబ్ధి చేకూరుద్దని చెప్పలేదు. క్లస్టర్లో అందరినీ కలుపుకెళ్ళాలి కదా, మీరు ఎవరెవరు ఈ క్లస్టర్ సభ్యులు ఎవరో తెలియజేయాలి కదా అనే మాట చెప్పాను మొట్టమొదటిగా. మరి కౌన్సిలర్ గారు మరి ఎవరిచ్చిన స్క్రిప్ట్ చదివారో తప్పు చదివారు. ఆమెకైతే క్లారిటీ ఇచ్చా, ఎక్కడ నేను మాట్లాడింది మీడియా వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా, అది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే రెండో విషయం, మట్టా శివపావని గారు మాట్లాడుతూ, మీ సొంత ఆస్తులు ఏమన్నా ఇస్తున్నారా? మీ సొంత ఆస్తులు కాదు కదా, నిరుపయోగంగా ఉన్న ఆస్తుల్ని అభివృద్ధి కోసం ఇస్తున్నామని చెప్పారు. అమ్మా, అభివృద్ధి కోసం ఇచ్చేప్పుడు ఫీకల్ స్లడ్జెస్ ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టుకోమని చెప్పింది. దానికి 60 సెంట్లు ప్రపోజల్లో పెట్టుకున్నారు. మా పాలకవర్గ గారు ప్రపోజల్ పెట్టారు. దానికి మీరే, మీ టీడీపీ కౌన్సిలర్లే ఏం చెప్పారంటే, లేదండి ఇంకా మా ఆడవాళ్ళు అక్కడ వాడుతున్నారు, ఆ మరుగుదొడ్లు లేడీస్ ఉపయోగంలో ఉన్నాయి అని చెప్పి మీరే వ్యతిరేకించారు.
ఇవాళ మీరే మీ క్లస్టర్కి ఇమ్మంటున్నారు. అది ఏమాత్రం న్యాయం చెప్పండి. మీరు వ్యతిరేకించి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టొద్దని చెప్పి మీరే మళ్ళీ ఇక్కడ మా క్లస్టర్కి ఇవ్వడం పెట్టారు. అది ఎంతవరకు సమంజసం మీరే తెలుసుకోవాలి. ఏదో మైకు ముందు మేము పొడి చేస్తామో మేము తిరిగి చేస్తామంటే అవి జనాలు వింటారేమో, కానీ వాస్తవాలు చెప్పాలి జనాలకి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే డైరెక్ట్ రెడీ, ఎనీ టైం చర్చ కూర్చున్నాం, ఇబ్బంది ఏం లేదు. మరి 4వది 6 ఎకరాల 22 సెంట్లు. అసలు 6 ఎకరాల 22 సెంట్లు మీరు అక్కడ ఎందుకు కొన్నారు? జన నివాసం ఉండే ప్రాంతంలో మీరు డంపింగ్ ల్యాండ్కి కొనడమే తప్పు. కొన్నది ఏమైనా మామూలు రేటుకి చిన్న చిత్తగా రేటు కొన్నారా? అప్పుడు ఉన్న దాంట్లకి 10 రెట్లు ఎక్కువ కొన్నారు మీరు. ఆ రోజు ఉన్న రేట్లు 10 రెట్లు ఎక్కువ రేటుకి మీరు కొన్నారు. పొడ్డి వేణుగోపాలరావు అంటారు, మా భార్య పోరాటం చేసేసి, పద్మజా కుమారి గారు పోరాటం చేసేసి 12th ఫైనాన్స్ లో తెచ్చేశారని చెప్పారు. 12th ఫైనాన్స్ లో తెచ్చారు బాబు. అప్పుడు తెచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే మీకు అమౌంట్ ఇచ్చింది, శాంక్షన్ చేసింది నిధులని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే, మీరు తెచ్చారు కదా, దీన్ని ఏ రోజైనా ఏదైనా అక్కడికి వెళ్ళి ఎవరైనా వచ్చి మీరు చూసారా? అక్కడ ఏముంది, ఏం జరిగింది? మీరు కొన్న పొజిషన్ ఏంటి? మీరు కొన్నది ఏంటి? చెరువులుగా ఉంటే కొన్నారు, వాళ్ళు చెరువు తవ్వుకుని ఉంటే కొన్నారు మీరు. మరి ఈ 6 ఎకరాల 22 సెంట్లు కొన్న దాంట్లో ఏంటి? నేనేమన్నానంటే, అసలు కౌన్సిల్ లేదు. కౌన్సిల్ లేని టైంలో స్పెషల్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే ఏపీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి బదలాయింపు చేశారు. దానిలో మీరు ఏం చేశారంటే, అక్కడ ఉన్న రెవెన్యూ సెక్షన్ వాళ్ళు తీసుకుని, రెవెన్యూ సెక్షన్ వాళ్ళు ఏం చేశారంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే 2 ఎకరాల 58 సెంట్లు 88 పట్టాలు 5, 6, 7 వార్డులో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సరే, మేము కూడా ఏదో పేదవాళ్ళకి ఇచ్చింది కదా అని చెప్పి మేము ఏం మాట్లాడలేదు దాని గురించి. ఈ రోజు మీరు వాళ్ళకి 2025 ఫిబ్రవరి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు రిజిస్ట్రేషన్లు చేశారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయకూడదు. చేయకుండా మీరు ఈ ప్రపోజల్ ఎలా పెట్టమని పంపించారు. నేను అడిగేది ఒకటే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకటే అడుగుతున్నా, మీరు పట్టాలు ఇచ్చారు కదా, మీరు పట్టాలు క్యాన్సిల్ చేయకుండా మీరు ఎలా ఇచ్చారు? ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అయితే, అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఈ అంశాలన్నీ ఏదో బదలాంపు జరిగింది అన్నారు. మా ముందుగా కలెక్టర్ పెట్టారు. పెట్టిన తర్వాత మేమేం చేసామంటే దాని గురించి మాట్లాడి మేమేం చెప్పామంటే, ఇక్కడ పట్టాలు ఉన్నాయి, డంపింగ్ యార్డ్ కోసం స్థలం కొన్నారు, ఆ కొన్న స్థలాన్ని బదలాయింపు చేయకూడదని ఒక రూల్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ కోసం కొన్నది డంపింగ్ యార్డ్ కోసం వాడాలి అని చెప్పారు. మేము అందుకు వ్యతిరేకించాం. మీరు జనాల్లోకి వెళ్ళిపోవాలి, జనాల్లో ఏదో జరిగిపోయిందని చెయ్యాలి అన్నారు అని మీటింగ్ పెట్టారు. మీరు మీటింగ్ పెట్టింది ఏనాడైనా మీరు మొన్నటి వరకు ఏదైనా క్లస్టర్ కోసం కానీ ఏదైనా స్థలం కోసం కానీ మీరు పరిపాలించారు కదా, ఆ పరిపాలించిన టైంలో మీరు ఏదైనా ఏ కలంకారీ కార్మికుడి కోసం అయినా మీ కౌన్సిలర్లు నా మీద ఇచ్చేశారు, మీ మీద ఎవరు దాడి చేయలేదమ్మా. మీరు ఒక మాట చెప్తే మాటకు సమాధానం చెప్తాం. మీ పార్టీ వాళ్ళు దాడి చేశారు మొన్న. ఎక్కడ? గుడివాడలో మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు వెళ్తుంటే కారు అద్దాలు పగలగొట్టి చేసిన దాన్ని దాడి అంటారు. ఇక్కడ మేము మీ మాటకి మాట సమాధానం ఇచ్చాం. ఎవరి చైర్ల దగ్గర వాళ్ళే ఉండి వాళ్ళే సమాధానం ఇచ్చారు. రెండో విషయం అయిపోయింది. మెయిన్గా మరి పెడమపట్నంలో ఒక రాజకీయ నేత ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉండలా ఉంచారు, జనాలు ఖాళీగా ఉంచారు, ఉండలా. ఆయన ఏం చెప్పారంటే, మా కౌన్సిలర్ పోరాటం చేస్తుంటే 4 రాబందులు ఆ పీకుతున్నారు. మొట్టమొదటిగా చెప్పారు, రాబందుల్లా పీకుతున్నది ఎవరు? చిన్న మాట మాట్లాడుకుందాం మనం. 2011లో పెడమపట్నంలో గవర్నమెంట్ కాలేజీలో
ఒక స్టేడియం శాంక్షన్ అయింది. వట్టి వసంత కుమార్ గారు శాంక్షన్ చేశారు ఒక స్టేడియంని 2011. తర్వాత సమైక్యాంధ్ర వచ్చింది. తర్వాత 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ ఒక మెటీరియల్ కూడా జంప్ చేసుకున్నాడు. అక్కడ వచ్చి కమిషన్ కోసం కక్కుర్తి పడి ఆ కాంట్రాక్టర్ని నానా ఇబ్బందులు పెట్టి ఆ కాంట్రాక్టర్ని మళ్ళీ పెరం నుంచి మెటీరియల్ తీసుకెళ్లి పోయేట్టు చేసింది మీరు కాదా బొడ్డు వేణుగోపాలరావు గారు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి మీ గవర్నమెంట్ ఉంది కదా, 2014లో మీ గవర్నమెంట్ వచ్చింది కదా, 2016లో ఇది వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళింది? మా పాలకవర్గం రాకముందే, వైఎస్ఆర్సీపీ బండా రామప్రసాద్ గారు రాకముందే వెళ్ళిపోయింది. మరి అది ఎలా వెళ్ళింది? మీరు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు వెళ్ళిచ్చారు? మీరు పెడమ బాగు చేయడానికే కదా ఉన్నది. పెడమని బాగు చేస్తాకే ఉన్నా, నేనే చేశా అన్నారు కదా. మరి ఇందువల్ల వెళ్ళింది. కమిషన్ కోసం కకృతి పడితే వెళ్ళలేదా? రాబందుల్లా కాంట్రాక్టర్ని పీక్కుతుంటే వెళ్ళలేదా అని నేను అడుగుతున్నా. మరి ఇంకో విషయం మాట్లాడతా కొంచెం అంటే ఏమంటారు అంటే బినామీ కాంట్రాక్ట్ లో పెట్టుకోవడంలో ఆయన దిట్ట కాబట్టి మాట్లాడుతూ చెప్పేశారు. ఆయన ఏం చెప్పారు? నేను కట్టించిన బిల్డింగ్ లో కూర్చుని వ్యూహాలు రచిస్తూ పెద్ద రుస్తుం లాగా మాట్లాడుతున్నారని చెప్పారు. అవును, మేము రుస్తుమే ఛాలెంజ్ చేస్తాం. ఎక్కడ మున్సిపాలిటీలో మేము వచ్చిన దాని నుంచి ₹1 ఏ కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదు, ఏ జనం దగ్గర మేము తీసుకోలేదు. కాబట్టి మేము రుస్తులాగానే మాట్లాడతాం. మీలాగా కాంట్రాక్టులు బెదిరించి, ఈ అధికారులు బెదిరించి, నీకే అధికారం లేకపోయినా నువ్వు ఇళ్ళకి పిలిపించుకుని అధికారులను బెదిరించావు కదా, ఆ బెదిరింపు ధోరణి మా దగ్గర లేదు. మాకు అధికారం ఉన్నా మేము మున్సిపల్ ఆఫీస్లో వచ్చే అధికారులతో మాట్లాడతాం. మేము మున్సిపల్ ఆఫీస్లో కూర్చుని ఎవరైనా పని జరగట్లేదని కాంట్రాక్టర్లు వచ్చినా వాళ్ళతో మాట్లాడతాం. ఏమీ అధికారులు మీరు మాత్రం ఇళ్ళ పిలిపించుకొని మాట్లాడతాం. అది గుర్తుంచుకోవాలి. మరి మూడో విషయం ఏం చెప్పారంటే, మా పేర్లు కూడా ఆయన చెప్పారు. 4 కౌన్సిలర్లు అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించారు. ఎందుకు ప్రయత్నించామంటే, మీ కౌన్సిలర్తో మీరు డీసెంట్ పంపించారు కదా, ఆ డీసెంట్ ఆవిడ గారు వెంటనే కౌన్సిల్ మీటింగ్ లో లేచి నేను డీసెంట్ తెలియజేస్తాను అని చెప్పి టైప్ చేసుకొచ్చింది. ఎందుకు టైప్ చేసుకొచ్చింది? మీరు పెట్టించిన అంశం తప్పుడు అంశం కాబట్టి, మేము మీకు వ్యతిరేకిస్తామని తెలుసు కాబట్టి వచ్చేప్పుడు డీసెంట్ తెచ్చుకున్నారు. మీకు ముందే తెలుసు కదా మేము తప్పు చేసామని మీకు తెలుసు కాబట్టి మీరు డీసెంట్ పంపించారు. మీరు డీసెంట్ రెడీ చేసుకుని ఎంత వచ్చారు చెప్పండి? అందుకు కాదా మీరు చేసింది? సరే, ఈ ఏదైతే 4 సైట్లు వాళ్ళు పెట్టారో దాని గురించి నేను మాట్లాడతా. చిన్న విషయం, 37వ నెలలో అభివృద్ధి కోసమే ఎవరైతే పిచ్చుగా ఫనీ అని ఉన్నారో వారు ఏం చేశారంటే, కౌన్సిల్ చైర్పర్సన్ గారికి ఒక అర్జీ ఇచ్చుకున్నారు. ఏమని ఇచ్చారంటే, చేనేత కార్మిక లోగోని మా పెడన పట్టణంలో వచ్చే ఎంట్రన్స్లో మేము పెట్టుకుంటాము. ఏదో రోడ్డు పక్కన ఖాళీగా ఉంది కదా, మాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి, మా సొంత ఖర్చులతో మేము పెట్టుకుంటామని ఒక అర్జీ ఇచ్చారు. ఆ అర్జీని చైర్మన్ గారు ఏం చేశారంటే, కౌన్సిల్ దృష్టికి ఏమని తెలియపరిచారు, ఇక్కడ R&B వాళ్ళు రోడ్ మార్జిన్ లో ఉన్నందున సదరు డిపార్ట్మెంట్ వారికి ఎన్ఓసి పొందు నిమిత్తం నిబంధనలను అనుసరించి చేనేత కార్మిక లోగో మరియు ఐలో పెన్న లోగోను ఏర్పాటు చేయని నిమిత్తం R&B డిపార్ట్మెంట్ వారికి మచిలీపట్నం మరియు NH216 విజయవాడకి లేఖలు వ్రాయటకు అంశం ఆమోదించమని కౌన్సిల్ ముందు పెట్టారు. ఆమె ఏమని డీసెంట్ ఇచ్చింది? ఇక్కడ మా పరిధిలో లేనందున నేను డీసెంట్ ఇస్తాను చెప్పి, మా పరిధిలో లేదని మేమే చెప్పాం కదా, మీకు అంశంలో మేమే చెప్పాం, మా పరిధిలో లేదని మీకు చెప్పాం.
ఎందుకు మా పరిధిలో లేదు కాబట్టి అక్కడ లెటర్ రాయడానికి మీ అనుమతి కోరాం అంతే. ఏ డీసెంట్ ఇచ్చారు, ఓకే. ఏంటి ఇది? చేనేత కార్మిక లోగో. అంటే రోడ్డుకి పెరణపట్నంలో నువ్వు ఎంట్రన్స్ లో పెడితే మన ఊరు బ్రాండ్ అమ్మేది చేనేత కాబట్టి చేనేత లోగోని మనం ఊరు పెట్టుకుంటే మన ఊర్లో చేనేత వాళ్ళు ఉన్నారని తెలిసింది కాబట్టి ఎవరైనా ఊరి గురించి తెలియని వాళ్ళు వెళ్తా ఆ చేనేత లోగో చూసి ఆగుతారు. దీన్ని మీరేమో వ్యతిరేకించారు 37న. అలాగే మరి 29/9 మీరేం చెప్పారంటే ఇక్కడేమో 7 సెంట్లు ఇవ్వద్దని డీసెంట్ ఇచ్చారు మీరు. ఇక్కడ ఏమి ఇచ్చారు? 7 ఎకరాలు అభివృద్ధికి తోడ్పడిద్ది, అందరికీ సహాయపడిద్ది, 7.5 ఎకరాలు ఇచ్చామని మీరు ఇక్కడ చెప్పారు డీసెంట్ లో 9 నెల. ఒక్కసారి నేనైతే ఎవరో చెప్పింది చదవను, నాకు మనసులో ఉన్నది నేనైతే చదువుతా. మీరు చదివేప్పుడు తడబడుతున్నారు. 7 సెంట్లు ఇవ్వద్దని చెప్పి 7.5 ఎకరాలు ఇవ్వమని మీరు ఎలా చెప్తారు? మొట్టమొదటి విషయం మిమ్మల్ని అడిగేది నేను. అన్ని కులాలు అన్ని మతాలు అంటే ఇక్కడేమో సొంతంగా అడగలా. ఊరి బాగుపడతా, ఊరిలో ఉన్నది ఊరి ఎంట్రన్స్ లో ఒక లోగో పెట్టుకుంటే మన ఊరి పేరు బయట అందరికీ తెలిసిద్ది అని చెప్పి వాళ్ళు అడిగారు. మేము కౌన్సిల్లో పెట్టాం. మీరు అసలు ఈ క్లస్టర్ నీకు ఊర్లో ఉన్నది తెలియాలంటే ఈ బొమ్మ చూడాలి కదా ముందు. ఎవరైనా క్లస్టర్ ఉందని కలొస్తుంది ఎవరికైనా జనాలకి రాదు కదా. ఇటు బందర్ నుంచి గుగాడు వెళ్ళేవాడు, బందర్ నుంచి భీమవరం వెళ్ళేవాడు ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే చేనేత లోగో చూసి ఏంట్రా బాబు ఈ ఊర్లో చేనేత పెట్టారు, చేనేత లోగో పెట్టారు అని చెప్పి ఊర్లోకి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ క్లస్టర్ ఉందా, కలంకారీ ఉందా, ఏముందా అనేది తర్వాత విషయం తెలిసిద్ది. కాబట్టి మీరు ఏదో మాట్లాడుతున్నారు జనం అక్కడ ప్రెస్ మీట్ లో పెట్టారా, మాకు స్థలం కేటాయించండి అని చెప్పి ఏదైనా అర్జీ పెట్టారా? లేదు. మేము చేసేసాం, ఆ బిల్డింగ్ కట్టేసాం, ఈ బిల్డింగ్ కట్టేసాం, మీరు బిల్డింగ్ కట్టేసాం, మీ వార్డులోనే ఉంది బిల్డింగ్, చూసుకోండి వెళ్ళి. మా హయాంలో కట్టిన బిల్డింగ్ మీ వార్డులోనే ఉంది. 1వ వార్డులో మీ నివాసం విన్నారు కదా, మీ ఇంటి పక్క నుంచి 200 మీటర్ల దూరంలో ఎలాంటి బిల్డింగ్ కట్టామో చూసుకోండి. అర్బన్ హెల్త్ సెంటర్ బిల్డింగ్, అది మా హయాంలో జరిగింది. ఏ బిల్డింగ్ అయినా కట్టారా అని మీరు అడిగారు కదా, అది మా హయాంలో జరిగింది. మరి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తున్నారు, మనకు ఉనికి లేదు. మన ఉనికి కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? ఏదో పనికిరాని ఒకటి పెట్టేసి ఇది క్లస్టర్ ఏర్పాటు చేసేస్తున్నాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం. ఇది అసలు ఇది డైరెక్ట్ గా మా అనుమతి, మా ఆధీనంలో లేని దానికి మేము ఎలా అనుమతిస్తాం? కౌన్సిల్ ఆస్తి మేము బదలాయింపు చేయడానికి మాకు అర్హత లేదు, ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే మీతో ఏదైనా ప్రజా కార్యక్రమాలకు ఉపయోగపడితే ఇస్తాం. అది క్లస్టర్ ఏర్పాటు చేస్తారా? క్లస్టర్ అనేది గవర్నమెంట్ సంబంధించి కాదు, ఒక అనుబంధ సంస్థ. దాని గురించి దానికి ఇవ్వడానికి మేము లేవు. ఏదైనా ప్రజలకు ప్రజా ఆరోగ్య విభాగం అయితే ఆరోగ్య విభాగం కాబట్టి అక్కడ ఇచ్చారు. ఇలాగే మా వార్డులో ఒక పాఠశాల బెడ్ ఉంటే అప్పుడు ఒక అంగన్వాడీ బిల్డింగు, అప్పుడు ఒక సచివాలయ బిల్డింగు మేము కట్టుకుంటామని చెప్పి కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేస్తే ఇప్పుడు ఎలా చేసుకుంటారు? అది శ్మశానం కింద లేదు, పాయకాన బెడ్. కార్మికులు పేదవాళ్ళు ఎవ్వరు గుర్తు రారు. మీకు అసలు ఇంట్లో నుంచి బయటికి రమ్మను. అధికారం రాగానే ఏం చేస్తామంటే ఉన్న అధికారులను ఇళ్లకు పిలిపించుకుని అది చేయొద్దు, ఇది చేయొద్దు అని అజమాయిషీ చేస్తాం. అది కాదు రాజకీయం అంటే. సీనియారిటీ వచ్చిందంటే వయసులో వచ్చింది మీకు. రాజకీయం చేయాలంటే ఎప్పుడు జనాల్లో ఉండాలి, ఎప్పుడు జనాల్లో తిరగాలి. అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు. అధికారి ఇంటికి పిలిపించుకునేవాడు ఏమవుతాడు? రాజకీయ నాయకుడు అవుతాయండి. ఇంటికి పిలిపించుకోవడం అంటే ఏముంది? ఇంటికి అధికారం ఉన్నప్పుడు వస్తాడు. అధికారి దగ్గరికి అధికారం ఉన్నా లేకపోయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, నాకు అధికారం ఉన్నా లేకపోయినా కలెక్టర్ దగ్గరికి వెళ్తా. కలెక్టర్ ఎప్పుడు వస్తాడు? మన దగ్గరికి అధికారం ఉంటేనే వస్తాడు, ఎవరి దగ్గరికైనా. అలాగే తహసీల్దార్ దగ్గరికైనా, అలా కమిషనర్ కానీ ఎవరికైనా సరే అధికారం ఉన్నా లేకపోయినా మనమే ఆఫీస్కి వెళ్ళాలి. అది రాజకీయ నాయకుడి లక్ష్యం మెయిన్గా. నిన్నటి రోజు మరి పట్టణంలో దేవాంగ కళ్యాణ మండపంలో ఏదైతే పెడల్లో కష్టపడి శ్రమ చేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ కుటుంబాలను పోషించుకున్నటువంటి కలంకారీ కార్మికులకి ఈ మున్సిపల్ పాలకవర్గం, వైసీపీ కౌన్సిలర్లు ఏదో వ్యతిరేకం, వాళ్ళు ఏదో కలంకారీ క్లస్టర్ కోసం ఈ మున్సిపల్ స్థలాన్ని కేటాయిస్తూ ఉంటే వాళ్ళు అడ్డుకున్నారని చెప్పి ఒక
అబద్ధపు విషయాలతో మరి మా మీద ఒక నలుగురు కౌన్సిలర్ల మీద పేర్లు చెప్పి వీళ్ళు రాబందులాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక కౌన్సిలర్ మాట్లాడుతూ ఉంటే రాబందులాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బొడ్డి వేణుగోపాలరావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మా మీద ఒక బురద చల్లడం జరిగింది. మేము రాబందులు ఏ విధంగా అండి? ఈ పేద మున్సిపాలిటీ, ఆదాయం తక్కువగా ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్న అరాకొర ఆస్తుల్ని మరి వారి ప్రోత్సాహంతో కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి తప్పుడు విధంగా అధికారులను అమ్మబలికి బదలాయింపు చేయమని చెప్పి కౌన్సిల్లో తీర్మానం పెడితే దాన్ని మేము ఉన్నటువంటి ప్రభుత్వం మీది అధికారులు మీరు చెప్తే అయిన పరిస్థితిలో ఉన్నారు. మీకు అన్ని అండదండలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి, మంత్రి గారు అండదండలు ఉన్నాయి, ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. ఆ పేద కార్మికుల కోసం ప్రభుత్వం స్థలం కేటాయించవచ్చు కదా డబ్బులతో కొని. ఎందుకు ఈ పేద మున్సిపాలిటీని ఇంకా ఉన్న ఆస్తుల్ని మనం బదలాయింపు చేయాలని చెప్పేసి మేమందరం కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. మీ పత్రిక అందరూ కూడా తెలుసు. దానికి మేము రాబందులు అయ్యాం. మరి మేము రాబందులు అయితే ఇవేంటి? ఇది ప్రభుత్వ స్థలం కాదంటారా? ఏదండి? ఇది ప్రభుత్వ స్థలమే కానీ చెప్తున్నాం. ఎందుకంటే చెప్పనా, ఆ రోజున నేను కంప్లీట్ చేసి దాన్ని కూడా చెప్తాను. ఆ రోజున ఎవరైతే మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ మేము ఈ కలంకారీ కార్మికుల కోసం మేము 5 ఎకరాలు 10 ఎకరాలు స్థలాన్ని ఇస్తామని చెప్పి మీరు మధ్యలో అడ్డం పడ్డారు కాబట్టి చెప్తాను. పెడన సాక్షిగా మీటింగ్ లో చెప్పారు. అది మీకు వీడియో ఇస్తాను మీకు నేను. మీరు దాన్ని తిరస్కరించడం జరిగింది. దానికి మేము రాబందులు అయ్యాం. మరి మీరేంటండి? మేము రాబందులు అయితే మరి మీరేంటి? ఈ పెడన మున్సిపాలిటీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 18 సెంట్లు 8 మందికి నువ్వు అమ్ముకున్నావే, దానికి నువ్వేమవుతావు? పెడన మున్సిపల్ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని అమ్ముకున్నందుకు నువ్వేమవుతావు? మున్సిపాలిటీ దొంగబోతావు. నువ్వు ముమ్మాటికి మున్సిపాలిటీ దొంగవే. ఎందుకంటే మేము ఎన్నోసార్లు ఈ దొంగ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కౌన్సిల్లో కానివ్వండి, అధికారులకు కానివ్వండి, డిఎంఏ గారికి కానివ్వండి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కౌన్సిల్ అనేక సార్లు కౌన్సిలర్స్ అందరం కూడా మాట్లాడటం జరిగింది. తీసి పక్కన ఏడన్నా ఇచ్చారా? సెంటు భూమి ఇచ్చారా? కలంకారీ కార్మికులకు ప్రేమ ఉంటే మరి ఎందుకు అది 5 ఎకరాలు మరి నదీ పరివాహ ప్రాంతంలో మా పెడన కలంకారీ సోదరుల కోసం మరి ఇవ్వచ్చు కదా. ఒకళ్ళు శ్రీకాకుళం వెళ్తారు, ఇంకొకటి గోదావరికి వెళ్తారు. అంత లాంగ్ దూరాలు వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుకుంటా పొద్దున 5 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 10ంటికి వచ్చే వరకు కనీసం టిఫిన్ ఉండదు, ఏమి ఉండదు. పని అవ్వాలి అని అక్కడ తోస్తూ ఉంటారు. మరి మీరు ఎందుకు తీసుకురాలేదు? ఒక 10 ఎకరాల పెడంలో కలంకారీ కార్మికుల కోసం, క్లస్టర్ కోసం, చేనేత కార్మికుల కోసం, వాళ్ళ మగ్గాల కోసం ఒక 10 ఎకరాలు ఎందుకు కొనివద్దు ప్రభుత్వం? అది మేము అడిగేది. ఈ పేద మున్సిపాలిటీలో ఉన్న ఏముందండి? 6వ వార్డులో 6 ఎకరాల 22 సెంట్లు, అందులో ఆల్రెడీ మా వైద్యం గారు చెప్పినట్టు 2 ఎకరాల 58 సెంట్లు ప్రజలకు ఇచ్చారు. పేద ప్రజలకి పట్టా భూమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మీకు తెలుసు. ఎక్కడన్నా మరి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆ ఇచ్చిన పట్టాల రిజిస్ట్రేషన్ రద్దు చేసి వాళ్ళకి ఎక్కడన్నా ఆల్టర్నేటివ్గా ఎక్కడన్నా పట్టాలు ఇచ్చారా? ఆ పని చేయకుండా ఏదో కౌన్సిల్ మీద బురద జల్లాలని చెప్పేసి మీరు కౌన్సిల్కి తీర్మానం కోసం ఎందుకు పంపారు? పేద ప్రజలకి ఇచ్చిన పట్టాలను రద్దు చేయకుండా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా ఈ కౌన్సిలర్లని ఒక భూతత్వంలో చూపించాలి. ఇంట్లో కూర్చున్న పని ఏమీ లేదు, వచ్చేవాళ్ళు లేరు, ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ లేదు, వచ్చేవాళ్ళు లేరు, వెళ్ళేవాళ్ళు లేరు. దొరికింది అవకాశం. ఇదే నీ పని. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రభుత్వంతో మాట్లాడి 10 ఎకరాలు ఇప్పించండి కలంకారీ కార్మికులకి. లేబర్ యాక్ట్ ప్రకారం మీరు కలంకారీ కార్మికులు కనీస వేతన చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వండి, వాళ్ళకి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించండి, వాళ్ళకి చెల్లించాల్సిన బీమాలు చెల్లించండి. అప్పుడు మా కలంకారీ కార్మికుల మీద మీకు ప్రేమ ఉన్నట్టు. అంతేగాని వాళ్ళ మధ్యలో పెట్టేసుకుని మీరు రాజకీయం ఆడేద్దాం, ఏదో బురద జల్లేద్దాం అనుకుంటే ప్రజలు పోయినసారి నిన్న అక్కడ మా వీరంకన్నా ఎట్లా ఓడించాడో అట్లా నువ్వు పెట్టే ప్రతి క్యాండిడేట్ని, ప్రతి అభ్యర్థిని తప్పకుండా ప్రజలు ఓడిస్తారు. గుర్తుపెట్టుకో. ఓడిద్దామా వాళ్ళు ఓడించారు కదా. అది మా డీసెంట్ల కౌన్సిలర్ గారు కూడా వినాలి. మా డీసెంట్ల కౌన్సిలర్ గారు పాపం ఇప్పటికి ఎన్ని డీసెంట్లు ఇచ్చారో తెలియదు కానీ ఒక్కడు కూడా కరెక్ట్గా ఆమోదించలా. మా డీసెంట్ కౌన్సిలర్ గారికి కూడా చెప్తున్నాం, అమ్మ ఆ రోజున మీ నాయకుడు ఏం చెప్పాడు? సార్ వాళ్ళకి రన్నింగ్ వాటర్ లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు
సరిదిద్దు కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. అందుకని వాళ్ళు కోరుకుంటున్నారు లేదంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని ప్రత్యేకించి కలంకారీ కార్మికులు అడుగుతున్నది 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నది మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయడం అలాగే మేము బతుకుతాం, మా కలంకారీ బతుకుతుందంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందు మేము మాటిస్తున్నాం, కలంకారీ కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారీ దీన్ని మీకు పరిరక్షించేలాగా మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకున్నాం. అలా చూశారు కదా, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి కన్వర్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు సభ్యులంతా కరాఖండిగా నువ్వు దొంగ అని చెప్తా ఉన్నప్పుడు ఏ రోజైనా నువ్వు దీని మీద ఈ రిపోర్ట్ తప్పు, గవర్నమెంట్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని నువ్వు హైకోర్టుకి వెళ్ళావా, సుప్రీంకోర్టుకి వెళ్ళావా, ఎందుకు వెళ్ళలేదు? మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ గైజ్ దొంగ అంటారు. అది భయం, అందుకు వెళ్ళడం. ఇక్కడ ఊరికి నలుగురు రేపు వదిలేస్తాడు, నలుగురిని 1 2 3 4 వదిలేస్తాడు. చెప్తా ఉంటారు ఈ మామూలు జరిగే. రెండోది కలంకారీ కార్మికులు. పాపం నిజంగా ఈ పెడన పట్టణంలో ఎంతో మంది ఈ 23 వార్డులు కాకుండా బయట చుట్టుపక్కల విలేజెస్ నుంచి కానివ్వండి, పంచాయతీల నుంచి కానివ్వండి వచ్చి చాలా మంది పాపం రోజువారీ కూలి పని చేసుకుని వాళ్ళు సాయంత్రానికి పాపం కుటుంబాన్ని పోషించుకోవడం కానీ, పిల్లలను చదివించుకోవడం కానీ చాలా కష్టపడే వ్యక్తులు కలంకారీ కార్మికులు మరియు చేనేత కార్మికులు. దీన్ని మేము ఎందుకంటే దగ్గరగా చూస్తున్నాం. ఈ రోజున నిన్న ఎవరైనా ఆయన పేరు ఇవాళ కనుకుంటాడు, పల్ల ప్రసాద్ మాట్లాడుతున్నాడు. ఈ కౌన్సిల్ సభ్యులు మా కలంకారీ కార్మికులకు వచ్చే క్లస్టర్కి వచ్చే స్థలాన్ని ఆపిచ్చేసారని చెప్తున్నాడు. అయ్యా బలప్రసాద్ గారు, మీరు కలంకారీ కార్మికులకి మీరు ఎంతవరకు ఏం మేలు చేస్తారో మాకు అన్నీ తెలుసు. ఈ రోజున బలప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాం, నువ్వు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ దాంట్లో ఒక మెంబర్, ప్రభుత్వానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రభుత్వానికి మీరు ఒక ఎఫిడవిట్ ఇచ్చి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇచ్చారు ఎఫిడవిట్? మీరు మీ సొసైటీ తరఫు నుంచి ఎఫిడవిట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మేము ఈ కలర్సే వాడతాం, ఈ అచ్చులో వేస్తాం, కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా రసాయనాలు వాడడం, పర్యావరణాన్ని పాడు చేయం అని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్కి మీరు ఎఫిడవిట్ ఇచ్చారు. మీ పేర్లు ఏమి ఉంటాయో కావాలంటే పత్రిక వారికి ఒక కాపీ ఇస్తాను. ఎంతమంది ఉన్నారు ఇందులో అందరూ కూడా సభ్యులందరూ కూడా మీరు తీసుకోండి ఇస్తాను. నువ్వు ఈ రూల్స్ ఫాలో అవుతున్నావా? ఫాలో అవ్వట్లేదు. ఈ పెడలో ఎంతమంది షావుకారులు పెద్దలు ఉండగా నీ మీద ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి ఎప్పుడన్నా నువ్వు జనాలు మైకి పట్టుకుంటే ఎదుర్కొన్న జనాలకి, పత్రిక వారికి, సమాజంలో మనం మంచిని తీసుకెళ్తున్నామా, చెడుని తీసుకెళ్తున్నామా? కలంకారీ కార్మికుల కోసం ఈ రోజు నువ్వు పోరాటం చేసావండి. ఎప్పుడు పోరాటం చేసావు? మీ పోరాటాలు చెప్పనా? మీకు పదవి రానప్పుడు ఏదో సాధన కమిటీ ఒకటి వేసాడండి. పదవి రానప్పుడు ఈయనకి పదవి కావాలని చెప్పి వాళ్ళు ఆ పదవి కోసం పోరాటం చేశారు. సాధన కమిటీ చేసి మా బొడ్డు వేసుకోకూడదు పదవి రా బాబు అని చెప్పి అంతా తిరిగి సాధన కమిటీ చేసాం. మళ్ళీ పాపం ఇప్పుడు పదవి లేదు, ఖాళీగా ఉన్నావు. మళ్ళీ ఏదో రకంగా ఏదో ఒక పదవి కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ జనాల్లో కనపడాలి. ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏ రోజైనా నువ్వు రోడ్డెక్కి కలంకారీ కార్మికుల కోసం, చేనేత కార్మికుల కోసం ఏ రోజైనా చిన్న రిప్రజెంటేషన్ కానీ, పోరాటం కానీ చేశావా? చేయలేదు. నోరు ఎందుకు మూసుకున్నావు? నీ నోరు ఎవరు మూపించారు? ఇంటి పక్కగా నోరు ఎవరు మూపించారు? ఎందుకు నోరు మూసి కూర్చున్నావు? ప్రజలకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ప్రజల కోసం పోరాటం చేయాలి. ప్రజల బాధలకి, కష్టాలకి, పథకాలకి, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా సరే పోరాటం చేసి ఆ ఎంఆర్ఓని కలవడం కానివ్వండి, ఆ కలెక్టర్ గారిని కలవడం కానీ, ఆర్డీఓ గారిని కలవడం కానీ, ప్రభుత్వానికి కానీ నాయకులు ఏం చేయాలి? మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ కోసం పోరాటం చేయాలి. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మనకు ఒక్కసారి కూడా ఒక్క నోరు, ఒక చిన్న ప్రెస్ మీటు పూనకం రాలేదే? అదేనా మరి ప్రజలు మీరు కలంకారీ కార్మికులకు మీరు భరోసా, చేనేత కార్మికులకు భరోసా అదే? జాగ్రత్త. నోరు ఉంది కదా అని చెప్పేసి రా బంధులు, గే బంధులు అంటే మీరు మున్సిపల్ దొంగ. 35 ఏళ్ల చరిత్రలో ఏకైక మున్సిపల్ దొంగ పెడనకి బొడ్డు వేణుగోపాలరావు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ సాక్షిగా నేను మాట్లాడుతూ ఉన్నా. నువ్వు దొంగ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు, నువ్వు దోసుకున్నావు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. నువ్వు కాదంటే చెప్పు, మీ ప్రభుత్వమే కాబట్టి ఇచ్చింది. నువ్వు ఎందుకెళ్ళా? ఈ రిపోర్ట్ తప్పని చెప్పి ఎందుకు కోర్టుకు వెళ్ళా? ఇంతకాలం 2015 నుంచి ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? నువ్వు దొంగ కాబట్టి వెళ్ళా. మళ్ళీ ఎక్కడ తెలుస్తారు? మళ్ళీ ఇంకోసారి 2 సార్లు వేస్తారు గజం కానీ ఈసారి.
దొంగ వల్ల కోర్టుకి వెళ్తే గజ దొంగ వేస్తారని చెప్పి భయపడి వెళ్ళలేదు కోర్టుకి ఇంతవరకు. 2017 నుంచి రిపోర్ట్ మీద జరిగిందో చెప్పావా? ఎందుకు జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్? నువ్వేదో తప్పు చేసుకుంటే, అవినీతి చేసుకుంటే, ప్రభుత్వాన్ని మోసం చేసుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కొట్టుంటే నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. కార్మికులు పొట్టకొట్టుంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది కాదా? దాని గురించి వివరాలు బయటపెట్టు. ఇంతవరకు బయట పెట్టావా? ఈ రోజున లేబర్ యాక్ట్ ప్రకారం, కార్మిక చట్టం ప్రకారం కార్మికులకి కనీస వేతనం ఎంత అవ్వాలి చెప్పు? కార్మికులు కనీస వేతన చట్టం కింద కనీస వేతనం మీరు ఇస్తున్నారా? కార్మికులు కలంకారీ కార్మికులు మోసం చేయడం కాదా? కనీస వేతనం 600 రూపాయలు ఇయ్యాలా? మీరు ఎంత పని చేయించుకుంటున్నారు? మీ దగ్గర పర్మనెంట్ వర్కర్స్ ఎంతమంది, టెంపరీ వర్కర్స్ ఎంతమంది? మీరు ఎన్ని యూనిట్లకి పర్మిషన్ తీసుకున్నారు? ఎన్ని యూనిట్లకి పర్మిషన్ లేవు? మీరు ఎంతమందితో పని చేయించుకుంటా, ఎంతమంది పేదల్ని, ఎంతమంది కష్టాన్ని, శ్రమని దోసుకుంటున్నారు చెప్పండి. బలప్రసాద్ అన్ని బయట పెడతాం. లేబర్ కమిషనర్ గారికి లెటర్ పెడతాం. కౌన్సిల్ తరపు నుంచి లేబర్ కమిషనర్ కలుస్తాం. ఈ కలంకారీ కార్మికుల్ని, చేనేత కార్మికులు మీరు పొట్టకొట్టే కార్యక్రమాన్ని అడ్డుకుంటాం. మీరు దోసుకునే విధానాన్ని అడ్డుకుంటాం. తప్పకుండా అడ్డుకుంటాం. న్యాయపరంగా వెళ్తాం మేము. ఏమండి, కార్మిక చట్టం ప్రకారం పొద్దున్నే 4:30కి 5 గంటలకి కార్మికులు పని చేయకూడదు. నువ్వు 4:30-5కి నేల తెస్తే ట్రక్ మీద 10 మందిని ఎక్కిచ్చేసి, గొడ్డలేసి 10 మందిని ఎక్కిచ్చేసి తోసేస్తున్నావు. వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఇది చెప్పండి. వాళ్ళకి ఎన్నో యాక్సిడెంట్లు అయిన, ఎంతో మంది వికలాంగులు అయ్యారు. వాళ్ళకి రక్షణ ఏది? నువ్వు వారికి బీమా చేసావా? బీమా కల్పించావా? వాళ్ళకి సహాయం చేసావా? వాళ్ళ శ్రమను దోసుకోవట్లేదా? పన్నోడికి కట్టుకట్టి 1000 రూపాయలు ఇచ్చి పోరా 10 రోజులు పని రామాక. ఆ 10 రోజులు పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నీ వలన కార్మికుడికి ఇబ్బంది జరిగితే వాడు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పోషిస్తాడు? ఆయన చెప్తున్నాడు, ఈ కౌన్సిలర్లు కలంకారీ కార్మికులు పొట్టకొట్టేది నువ్వు. వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ పని సమయాన్ని దోచుకుంటున్నావు. మొన్నటి వరకు పని సమయం ఎంతండి? 8 గంటలు. ఇవాళ 2 గంటలు పెంచారు. దాంతోపాటు వేతనం కూడా పెరిగింది. 10 గంటలు పెంచావు. నువ్వు ఎన్ని గంటలు చేపిస్తావు? పొద్దున 5 దగ్గర సాయంత్రం 8 దాకా చేస్తావు. ఓవర్ డ్యూటీ చేస్తున్నారండి. వాళ్ళకి జీతం ఇస్తున్నా సాక్ష్యాధారాలతో మీకు చాలాసార్లు పత్రికా వరకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవా కాదా? దానికి సమాధానం చెప్పు. నేను దొంగను కాదు, నేను దోచుకోలేదని చెప్పు. నువ్వు దోచుకున్న, అమ్ముకున్న స్థలాన్ని ఎవరండి కాపాడింది? మేం కాదా? ప్రభుత్వ స్థలాన్ని ఒక దొంగ దోచుకుంటే కాపాడిన వాళ్ళు ఏమవుతారండి? రాబందులు అవుతారా? అది ఆయన అక్కసు. ఆ రోజున ఏదైతే కడకం ప్రసాద్ గారు, గోపి ప్రసాద్ గారు, సతీష్ గారు, ఆనంద్ ప్రసాద్, నేను అందరం కూడా అప్పుడు మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి డీజీ అనురోధ మేడం గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వ స్థలాన్ని మేము కాపాడాం. అందుకు మా మీద నీకు అక్కసు. వీళ్ళని ఓడిద్దామా? ఓడించారుగా. మా వీరకి నరసింహరావు అన్న ఎట ఓడించాడు తెలీదా? మర్చిపోయావా? మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు స్విచ్ ఆఫ్. వాస్తవా కదా? అప్పటి నుంచి ఇప్పుడు వరకు స్విచ్ ఆఫ్. ఇంట్లోనే ఈ రూమ్ లేదే, ఈ రూమ్ నుంచి అక్కడికి ఆ రూమ్కి పెట్టేశారు అధికారులు. పాప మా శేషగిరిరావు గారి పెద్ద ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మా వైస్ చైర్మన్ గారు చెప్పారు, ఫైల్స్ అన్ని ఇటు. చైర్మన్ గారి ఇంటికి వెళ్ళి అధికారులు మాట్లాడారంటే అది వేరే విషయం. కమిషనర్ గారు దా ఫైల్ తీసుకురా, కాంట్రాక్టర్ పిలువు. ఈ కదా నువ్వు చేసింది. అందుకే పక్కన పెట్టింది. తోక ఎట్ట కత్తిచ్చారు ఇప్పుడు మీ నాయకుడు తోక కత్తిరించడం లేదా? ఫైల్స్ రావట్లేదే, అధికారులు రావట్లేదే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అందరికీ తెలుసు. తోక ఎలా కత్తిరించారు? గంగాధర్ గారు నోట్ చేసుకోండి. తోక ఎట్ట కత్తిరించారు? కృష్ణప్రసాద్ గారు నోట్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అది పరిస్థితి. అలా కత్తిరించారు ప్రజలు మా వీరంకన్న దెబ్బకే. అది ఈరోజు నువ్వు కడప మున్సిపాలిటీకి ఏం చేశారా? మీరు అభివృద్ధి అంటున్నారు. మేము అభివృద్ధి చేయలేదు. సరే మీరే చేశారనుకుందాం. మేమేం మున్సిపల్ ఆస్తులు దోసుకోలేదండి మీలాగా. మేము అభివృద్ధి చేయకపోయినా మున్సిపల్ ఆస్తులు ఎక్కడ దోసుకోలేదు. మా పబ్బం కోసం అమ్ముకుని మేము ఇంట్లో కూర్చోలేదు. మున్సిపల్ దొంగ చెప్తున్నా జాగ్రత్త. ఈ మధ్యకాలంలో పాప విజయనగరం మైక్ పట్టుకుని అంతమంది జనం ముందు నుంచోవటం దొరకలేదు. ఎప్పుడు అవకాశం మంచి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. వాయిస్లో చూసా, బాగా గమనించారు. ఎందుకంటే 10 ఏళ్ళు సాహసం చేసిన వాళ్ళం కదా, మేము దగ్గర చూసాం. ఊగిపోతా అవదు. నువ్వు ఏ రోజైనా నువ్వు దొంగ అని చెప్పి మేము 10 సార్లు మేము సాక్ష్యాధారాలతో ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్తో అప్పుడు ఏదో 2017లో ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? టీడీపీకి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు టీడీపీ నాయకుడు ఉంటే నువ్వు దొంగ అని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది.
ఇస్తే నువ్వు మేము 100 సార్లు మాట్లాడితే నేను దొంగను కాదురా బాబు అని మీరు చెప్పవే. ఏ రోజైనా బయటకు వచ్చి నువ్వు నేను దొంగను కాదు, ప్రభుత్వ స్థలాన్ని నీకు కబ్జా చేయలేదు, నేను అమ్ముకోలేదు అని ఏ రోజు నువ్వు చెప్పావా? మీ పత్రికా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా. ఏ రోజైనా నువ్వు బయటకు వచ్చి దొంగను కాదు, నేను మున్సిపల్ స్థలం కబ్జా చేయలేదు, నేను అమ్ముకోలేదు అని ఏ రోజైనా చెప్పావా? చెప్పలేదు. నువ్వు దొంగవే. మేము రాబందులు అన్నావు. ప్రభుత్వ స్థలాలనే పరిరక్షిస్తా ఉంటే మేము రాబందులు అయ్యావు. మరి నువ్వు ప్రభుత్వ స్థలాన్ని అమ్ముకుంటే నువ్వు దొంగవేగా. మున్సిపాలిటీ దొంగ నువ్వు. ఈ 35 ఏళ్ళ ఆదేశంలో ఉన్నట్టు తప్పుడు ఆరోపణలు మానుకో. కటన అభివృద్ధి కోసం కష్టపడితే పాటుపడతాననుకుంటే ముందుకు రా, ప్రజల పక్షాన నుండి. మేము కూడా అభివృద్ధి విషయంలో వెనకడిగేది లేదు, ఎవరికైనా కలిసి పనిచేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ పాలకవర్గంలో ఉన్నాం. ఇక్కడ రాజకీయం కాదు, ఆల్రెడీ గెలిచాం. మేము రాజకీయం చేయడం ఇప్పుడు ఏం ఓటాడటానికి కరెక్ట్లేదు. మేము ఆల్రెడీ గెలుస్తున్నాం, కౌన్సిల్లో ఉన్నాం. ఈ మున్సిపాలిటీకి అభివృద్ధికి ఏం చేయాలో చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అంతే తప్పనేసి ఇంట్లో కూర్చొని మేము బుర్ర జరగట్లేదు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా బలప్రసాద్కి, మీకు అన్ని కూడా పత్రిక పరంగా మీరు ఏ కలర్స్ వాడతారన్నారు, ఏ మెటీరియల్ వాడతారన్నారు, ఏ రంగులు వాడతారన్నారు, అన్ని కూడా మీరు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రకారం మీరు ఎఫిడవిట్లు ఇచ్చున్నారు. మీ అసోసియేషన్ ఎఫిడవిట్లు ఇచ్చి ఉంది. మీరు దాని ప్రకారం కాకుండా చేస్తున్నందుకు తప్పకుండా రేపు సోమవారమే మరి మా చైర్మన్ గారి సమక్షంలో మేము కౌన్సిల్ సభ్యులు అందరం కూడా వెళ్ళి దీని మీద ఒకసారి అన్ని కూడా ఎవరైతే తప్పుగా వాడి ఈ పేద ప్రజల్ని కళాకారుని మోసం చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి తప్పకుండా సోమవారం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. జాగ్రత్త, మీరు మాట్లాడేటప్పుడు 4 జాగ్రత్తగా పెట్టి మాట్లాడాలి. మీ తాకు ఎందుకు కట్ చేశారో కూడా ఒకసారి ఆలోచించుకో. అందరికి నమస్కారం.